ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కామెడీ ట్రెండ్ నడుస్తుంది అని చెప్పాలి. సినిమాలో కాస్త కామెడీ పండితే చాలు ఆ సినిమాకు కలెక్షన్స్ విషయంలో ఎటువంటి డోకా లేదు. ప్రస్తుతం యువ కమెడియన్ల జోరులో బ్రహ్మానందం వెనుకబడినట్టు కనిపిస్తుంది. ఇక ఈ పోటీలో టాప్ ప్లేస్ లో నిలిచాడు వెన్నెల కిషోర్. ఓ పక్క 30 ఇయర్స్ పృథ్వీ కూడా కామెడీలో మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ తన ఒరిజినల్ కామెడీతో తనదైన శైలిలో నవ్వులు పంచుతున్న వెన్నెల కిషోర్ అందరి మనసులను గెలిచాడు. బ్రహ్మానందం తరువాత వెన్నెల కిషోర్ అంతటి క్రేజ్ తో రోజుకి ఏకంగా 2.5 లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగాడు. వెన్నెల సినిమాతో తెరగంటం చేసిన కిషోర్ ఆ తరువాత మంచి కమెడియన్ గా ప్రూవ్ చేసుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన అమీ తుమి సినిమాలో వెన్నెల కిషోర్ కామెడీ ఎంత బాగా పండిందో తెలిసిందే. సినిమాలో శ్రీ చిలిపిగా ఎరగదీశాడు వెన్నెల కిషోర్. మరి ఇంతటి టాలెంట్ ఉన్న కమెడియన్ కు రోజుకు ప్రస్తుతం ఇస్తున్న పారితోషికం సబబే అని చెప్పాలి. డిమాండ్ మేరకు స్టార్లు తమ రెమ్యూనరేషన్ పెంచడం కామనే. ప్రస్తుతం తన టైం నడుస్తుండటంతో తన అడిగినంత కాదనకుండా ఇస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇది బులెటిన్. మరొక తాజా బులెటిన్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అనుక్షణం మనకు మూవీ అప్డేట్స్ అందిస్తున్నాం మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.